హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో నేపాల్లో జరుగుతున్న అంతర్యుద్ధానికి గల కారణాలేంటి, అసలు నేపాల్ ప్రస్తుతం ఎలా ఉంది, నేపాల్లో అంతర్యుద్ధం ఎందుకు జరుగుతుందో క్లుప్తంగా తెలుసుకుందాం. మనకి నేపాల్, శ్రీలంక, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ దేశాలు మన ఇండియాకి సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. సో నేపాల్ వచ్చేతలకి నేపాల్లో మనకి క్యాసినో, అలాగే గ్యాంబ్లింగ్, అలాగే పేకాట మనకి ఇల్లీగల్. కానీ అక్కడ అది లీగల్ అనమాట. అక్కడ లీగల్గానే క్యాసినో, పేకాట, గ్యాంబ్లింగ్ వంటి ఆటలు సర్వసాధారణంగానే లీగల్గానే జరుగుతూనే ఉంటాయి. అలాగే అక్కడ యంగ్స్టర్స్ ఎక్కువగా కూడా మత్తు పదార్థాలు అంటే డ్రగ్స్కి బాగా బానిసలుతూ ఉంటారు. నేపాల్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక 26 సోషల్ మీడియా యాప్స్ మీద బ్యాన్ విధించింది. అంటే మనకి వాట్సాప్, ఎక్స్, అలాగే ఇన్స్టాగ్రామ్ అలాంటి యాప్స్ మీద ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఎందుకు బ్యాన్ విధించిందంటే ప్రభుత్వం మీద ఎక్కువగా ఈ యాప్స్ ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరుగుతుందన్న భావంతో గవర్నమెంట్ ఈ యాప్స్ మీద బ్యాన్ విధించింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఆందోళనలు మొదలయ్యాయి. ఈ ఆందోళనతో ప్రజలు రోడ్డెక్కారు. ప్రజలను అణిచివేయటానికి నేపాల్ గవర్నమెంట్ పోలీసుల్ని ప్లస్ ఆర్మీని పెద్ద ఎత్తున దించింది. సో దీంతో గొడవలు ఇంకా పెద్ద ఎత్తుకు దారితీశాయి. ఈ గొడవల్లో సుమారు 17 మంది వరకు నేపాల్ ప్రజలు, అలాగే వందల మంది నేపాల్ ప్రజలు గాయపడ్డారు. దీంతో ఈ గొడవలు తీవ్రస్థాయికి చేరినాయి అన్నమాట. దీంతో అక్కడ ప్రభుత్వం బ్యాన్ వేసిన 26 యాప్స్ని తిరిగి పునరుద్ధరించింది. అయినా సరే గొడవలు ఎక్కడా తగ్గలేదు. ప్రైమ్ మినిస్టర్, మాజీ ప్రైమ్ మినిస్టర్, అలాగే సుప్రీంకోర్టు జడ్జి లేదా గవర్నమెంట్ భవనాలు ఏవి ఉన్నా సరే వాటిని ధ్వంసం చేయడానికి ప్రజలు పెద్ద ఎత్తున గుమ్మిగూడుతున్నారు. రీసెంట్గా మాజీ ప్రధాని భార్య ఇంట్లో ఉంటే ఆ ఇంటి మీద దాడి చేస్తే ఆమె మంటల్లో సజీవ దహనం అయ్యారు. ఆమె అక్కడే ప్రాణం కోల్పోయారు. లాస్ట్ 20 years నుంచి అక్కడ సుమారు 30 మంది ప్రధానమంత్రులు మారారంటే మీకు అక్కడ ఆ దేశంలో రాజకీయ అనుచితి ఎలా ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో అక్కడ మెయిన్గా ఇల్లీగల్ దందాలు ఎక్కువ నడుస్తాయి అన్నమాట. కరప్షన్ చాలా ఎక్కువ. అక్కడ దేశంలో డెవలప్మెంట్ అనేది లేదు. ప్రజలకి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా సమన్వయం లేదు. ప్రభుత్వం చేసే పనులు ప్రజలకు నచ్చదు, ప్రజలు చేసే పనులు ప్రభుత్వానికి నచ్చడం అన్నమాట. దీంతో ఇప్పటి వరకు 2008 నుంచి ఇప్పటిదాకా సుమారు 30 మంది ప్రధానులు మారారు, 17 గవర్నమెంట్స్ ఫామ్ అయినాయి. అలాగే నేపాల్లో హైయెస్ట్ కరప్షన్ అనమాట. మన ప్రపంచంలో ఎక్కడ లేని కరప్షన్ మొత్తం అంటే మన ప్రపంచంలో టాప్ మోస్ట్ కంట్రీస్ కరప్షన్ జరిగే కంట్రీస్లో కూడా నేపాల్ ఒకటి. అలాగే అక్కడ 2008 వరకు నేపాల్ రాజులు పరిపాలించేవాళ్ళు. ఈ నేపాల్ రాజులు పరిపాలించే సమయంలో సుమారు 17,000 మంది వరకు ప్రజలు చనిపోయారు. సో అక్కడ కమ్యూనిస్టు పార్టీలు 1996 నుంచి 2008 వరకు ఎన్నో పోరాటాలు తీసుకొచ్చి ఫస్ట్ టైం 2008లో ఎలక్షన్స్ జరిగి అక్కడ ప్రజాప్రభుత్వం ఏర్పడింది. అయినా సరే రాజకీయ అనుచితి మాత్రం అలాగే కొనసాగుతూనే వచ్చింది. సరైన నాయకత్వం లేదు, డెవలప్మెంట్ లేదు. ఈ కారణంగా ప్రజలు ఎప్పటికప్పుడు తిరుగుబాట్లు చేస్తూనే ఉన్నారు. నేపాల్ మీద ఇతర దేశాల ఆధిపత్యం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇన్ని కారణాల చేత అక్కడ అంతర్యుద్ధం మొదలైంది. అసలు ఈ నేపాల్లో అంతర్యుద్ధం ఎప్పుడు ముగిసిపోతుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. కొంతమంది ఏమో ఇప్పుడు కూడా రాచరికం అంటే రాజుల పరిపాలన కావాలంటారు అక్కడ ప్రజలు కొంతమంది ఏమో ఇప్పుడు కూడా మాకు ఆర్మీ పరిపాలన కావాలంటారు. ఇలా ఎవరు వాదన వారు వినిపిస్తున్నారు. సో త్వరగా నేపాల్లో ఆ రాజకీయ అనుచితికి తెరపడి ప్రజా పరిపాలన జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.